Yo anime lovers, welcome back to Anime Chudu. ఇది వన్ పీస్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ అండ్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ ఎవరన్నా చూడకపోయింటే వెళ్ళి చూసి వచ్చేయండి అండ్ ఇక స్టార్ట్ చేద్దాం. మేరియన్ ఫోర్డ్ వార్ తర్వాత లూఫీ ఎమోషనల్ గా బ్రేక్ అయిపోతాడు అండ్ ఐస్ చనిపోయిన తర్వాత తనకు అర్థమవుతుంది లూఫీ ఎంత వీక్ గా ఉన్నాడో అండ్ ఫైనల్ గా లూఫీ ఒక డిసిషన్ తీసుకుంటాడు తనైతే స్ట్రాంగ్ అవ్వాలని. అప్పుడే రేలీ సజెషన్ తో లూఫీ అయితే స్ట్రా హాట్ అందరికి ఒక సీక్రెట్ మెసేజ్ అయితే పంపుతాడు. అదే 2 years తర్వాత మళ్ళీ సాబడిలో మీట్ అవుదామని. అండ్ లూఫీ చెప్పినట్టే మిగతా స్ట్రా హాట్స్ అందరూ ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు మళ్ళీ సాబడిలో 2 years తర్వాత మీట్ అవడానికి. అండ్ కట్ చేస్తే 2 years అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ సాబడిలో సిచ్యువేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ ఒక గ్యాంగ్ ఫేక్ స్ట్రా హాట్లు అయితే నటిస్తూ ఉంటారు అండ్ లూఫీ అండ్ గ్యాంగ్ అయితే అక్కడికైతే ఎంటర్ అవుతారు. అండ్ ఒక్కొక్కరు మాస్ ఎంట్రీ అయితే ఇస్తుంటారు. జోరో కామ్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ నామి అయితే కొత్త వెదర్ కంట్రోల్, ఓసాప్ కొత్త యామోస్ తో అండ్ ఫ్రాంకీ రోబోట్ అప్గ్రేడ్స్ తో అండ్ సాంజీ తన కికింగ్ స్టైల్ తో. ఫైనల్లీ మన లూఫీ అయితే కమ్బ్యాక్ ఇస్తాడు అండ్ లూఫీ అక్కడికి రాగానే ఒక పాసిఫిస్ట్ అండ్ మెరియన్ ఆఫీసర్స్ అయితే లూఫీ మీద అయితే అటాక్ చేస్తారు అండ్ లూఫీ సింపుల్ జస్ట్ తన హాకీతో మొత్తం బుల్లెట్స్ అన్ని డిఫ్లెక్ట్ చేస్తాడు అండ్ పాసిఫిస్ట్ అని ఒక పంచితో పడుకోబెట్టేస్తాడు. అండ్ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి లూఫీ పవర్ లెవెల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయో. అండ్ ఫైనల్ గా లూఫీ అండ్ స్టార్ట్ మొత్తం కలిసి తన షిప్ లో అయితే ఎక్కేస్తారు అండ్ రేలీ షిప్ ను కోట్ చేసిన తర్వాత వాళ్ళందరూ అయితే నెక్స్ట్ ఐలాండ్ అయిన ఫిష్ మ్యాన్ ఐలాండ్ కి అయితే ట్రావెల్ చేస్తారు. అండ్ ఫిష్ మ్యాన్ ఐలాండ్ అనేది అండర్ సీలో ఉంటుంది. సో వాళ్ళైతే సీ వాటర్ లో 10,000 meters కిందకైతే వెళ్తారు. ఇక్కడ నుంచే ఫిష్ మ్యాన్ ఐలాండ్ అయితే స్టార్ట్ అవుతుంది. లూఫీ వాళ్ళ ఫిష్ మ్యాన్ ఐలాండ్ కి జర్నీ స్టార్ట్ అవగానే ఒక పెద్ద సీ మాన్స్టర్ అయితే లూఫీ వాళ్ళ షిప్ మ్యాన్ అయితే అటాక్ చేస్తుంది అండ్ లూఫీ తన హాకీ పవర్స్ తో ఈజీగా ఆ మాన్స్టర్ అయితే డిస్ట్రాయ్ చేస్తాడు అండ్ మిగతా 2 మాన్స్టర్ ని అండ్ సాంజీ అండ్ జోరో వాళ్ళ పవర్స్ అయితే డిస్ట్రాయ్ చేసేస్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వీళ్ళ పవర్స్ ఎంత పెరిగాయో టైం స్కిప్ తర్వాత. ఫిష్ మ్యాన్ ఐలాండ్ కింగ్ అయిన నెప్ట్యూన్ అయితే వీళ్ళని అరెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. ఎందుకంటే ఫిష్ మ్యాన్ కి హ్యూమన్స్ కి చాలా ఇయర్స్ బట్టి కాన్ఫ్లిక్ట్ అయితే జరుగుతూ ఉంటుంది. నియర్లీ డెకేడ్స్ నుంచి వాళ్ళ మధ్య అయితే మంచి సంబంధాలు అయితే ఉండవు. అండ్ ఫైనల్ గా లూఫీ వాళ్ళు మంచి వాళ్ళని అర్థం చేసుకున్న నెప్ట్యూన్ లూఫీ వాళ్ళని అయితే వదిలేస్తాడు. ఇప్పుడు సీన్ లో ఎంటర్ అవుతాడు మన మెయిన్ విలన్ హూడీ జోన్స్. అతను ఒక ఫిష్ మ్యాన్ కానీ మనుషులను అయితే చాలా హేట్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ వీడి ప్లాన్ ఏంటంటే మనుషులకి ఫిష్ మ్యాన్ కి మధ్య వార్ స్టార్ట్ చేయాలని. అండ్ వీడి దగ్గర అయితే నియర్లీ 1,00,000 మంది అయితే క్రూ అయితే ఉంటారు. వాళ్ళతో హ్యూమన్స్ పైన అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటాడు. వీడి మెయిన్ ప్లాన్ వచ్చేసి నెప్ట్యూన్ ని కింగ్ కింద దించేసి వీడి కింగ్ అవ్వాలని అండ్ ఫిష్ మ్యాన్ ఐలాండ్ ని రూల్ చేయాలని. అండ్ తర్వాత ప్రపంచం మీద వార్ స్టార్ట్ చేద్దామని వీడి ప్లాన్. ఫైనల్ గా ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది లూఫీకి హైడీ జోన్స్ కి. అండ్ ఇక్కడే లూఫీ యొక్క మాస్ పవర్ అప్ అయితే చూపిస్తాడు. ఫస్ట్ టైం లూఫీ తన హాకీని అయితే యూజ్ చేయడం అక్కడ ఉన్న 1,00,000 మంది సోల్జర్ ని ఓన్లీ తన కాన్కర్ హాకీతోనే డిఫీట్ చేసేస్తాడు. అండ్ దాన్ని చూసిన వాళ్ళందరికీ మైండ్ అయితే పోతుంది. అండ్ హార్డీ జోన్స్ ను కూడా సింపుల్ గా డిఫీట్ చేస్తాడు. అండ్ ఇక్కడైతే చాలా ఫైట్లు చూడొచ్చు. జోరో, సాంజీ వీళ్ళందరూ కూడా కలిసి ఫైట్ చేస్తారు. అండ్ జింబేని కూడా చూడొచ్చు మనం. లాస్ట్ లో లూఫీ అయితే జింబేని తన క్రూలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. కానీ జింబే అయితే నాకు ఒక పని ఉంది, ఆ పని అయిపోగానే వచ్చి జాయిన్ అవుతానని చెప్తాడు. అండ్ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే జింబే కూడా లూఫీ క్రూలో జాయిన్ అయిపోయాడు. హార్డీ జోన్స్ డిబేట్ అయిపోగానే ఇక్కడతో ఈ ఆర్క్ అయితే ఎండ్ అయింది. నెక్స్ట్ ఆర్క్ వచ్చేసి ఒక మ్యాథ్ సైంటిస్ట్ అయితే చూడబోతున్నాం. ఆ ఆర్క్ పేరే ఒక డండన్ ముషి కాల్ అయితే వస్తుంది, హెల్ప్ మీ అవుట్ ఐఎమ్ ఆన్ బర్నింగ్ ఐలాండ్ అని. అండ్ సో లూఫీ, జోరో, జోసాప్ వీళ్ళందరూ అయితే ఆ ఐలాండ్ లోకి అయితే వెళ్తారు. అండ్ ఆ ఐలాండ్ అయితే విచిత్రంగా ఉంటుంది. ఒక సైడ్ మొత్తం ఫైర్ ఉంటే ఒక సైడ్ మొత్తం ఐస్ ఉంటుంది. ఎందుకు ఎలా అయిందంటే ఇద్దరు అడ్మిరల్స్ మధ్య ఫైట్ జరుగుతుంది, కెజారు వర్సెస్ ఐకను. అండ్ ఆ ఫైట్ లో వాళ్ళైతే దీన్ని ఎలా తయారు చేసి ఉంటారు. ఈ ఐలాండ్ లో ఒక హిడెన్ ల్యాబొరేటరీ ఉంటుంది. అక్కడ మనం మీట్ అవుతాం సీసర్ క్లౌన్ ని. ఇతను ఒక ఈవిల్ సైంటిస్ట్, వికాపంతో వర్క్ చేసేవాడు. ఇప్పుడైతే తన సొంత ల్యాబొరేటరీతో ఫేక్ ఎక్స్పెరిమెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాడు. చిన్నపిల్లలకి అయితే డ్రగ్స్ అయితే ఇంజెక్ట్ చేసి డిస్టర్బింగ్ పనులను చేస్తుంటాడు. వీడు చాలా డార్క్ గా ప్రవర్తిస్తూ ఉంటాడు. అండ్ ఫైనల్ గా వీళ్ళని అయితే కాపాడడానికి నామి అండ్ వీళ్ళందరూ అయితే ట్రై చేసి ఫైనల్ గా పిల్లల్ని అయితే సేవ్ చేస్తారు. ఇక్కడే అసలైన ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. లూఫీ అండ్ లా మధ్య ఒక అలయన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ సీజర్ క్లోన్ ని డిఫీట్ చేయాలి, తర్వాత వార్లార్డ్ అయిన డోఫ్లేమింగో డిఫీట్ చేయాలి అండ్ ఫైనల్ గా యాన్కో అయిన కైడోన్ అయితే డిఫీట్ చేయాలి. ఈ ప్రస్తుతానికి ఈ ప్లాన్ అయితే ఫాలో అవుతూ లూఫీ వాళ్ళు అయితే ముందుకెళ్తారు. సీజర్ క్లౌన్ అయితే లూఫీ అండ్ లా అయితే డిఫీట్ అయితే చేసేస్తారు. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది మన నెక్స్ట్ ఆర్క్ పేరు వచ్చేసి డెస్ట్రోసా ఆర్క్. ఈ ఆర్క్ లోనే మనకు ఒక వార్లార్డ్ అయితే చూపిస్తారు అండ్ వాడు చేసే చెత్త పనులు కూడా చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ఆర్క్ అయితే డెస్ట్రోసా ఆర్క్. అండ్ ఈ ఆర్క్ ఒక మెయిన్ పాయింట్ వచ్చేసి స్మైల్ ఫ్యాక్టరీ అనే ఒక ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేయాలి అండ్ వార్లార్డ్ అయిన డోఫ్లేమింగోని ఓడించాలి. డెస్ట్రోసా కింగ్డమ్ అనేది చూడడానికి సూపర్ గా ఉంటుంది. కానీ ఇక్కడైతే రోబోట్ లాగా కనిపించే టాయ్స్ అయితే వర్క్ అవుతాయి. నిజానికి అవి టాయ్స్ కాదు, హ్యూమన్స్. ఏ హ్యూమన్స్ అయితే టాయ్ లో మారిపోయారో వాళ్ళైతే ఎగ్జిస్టెన్స్ నుంచి ఎరేజ్ అయిపోతారు అండ్ వాళ్ళ మెమరీస్ అనేవి అందరూ మర్చిపోతారు అనమాట. ఎలా చేయడానికి కారణం వచ్చేసి షుగర్ అనే ఒక అమ్మాయి. అండ్ ఆ షుగర్ ని కంట్రోల్ చేసేదే మన డోఫ్లేమింగో. అండ్ లూఫీ అండ్ లా ఈ డోఫ్లేమింగో అనేది ఎలా డిఫీట్ చేశారు అనేది ఆర్క్ లో ఉంటుంది. అండ్ ఈ ఆర్క్ లో మెయిన్ ట్విస్ట్ వచ్చేసి లూఫీ యొక్క ఇంకో బ్రదర్ సాబో అయితే బతికే ఉంటాడు. అండ్ లూఫీ యొక్క ఫస్ట్ బ్రదర్ ఏస్ యొక్క డెవిల్ ఫ్రూట్ అయితే ఈ ఆర్క్ లో అయితే చూడడానికి దొరుకుతుంది. అండ్ ఫైనల్ గా సాబో అయితే
ఏస్ యొక్క డెవిల్ ఫ్రూట్ ని తిని ఫ్లేమ్ ఫ్లవర్స్ అయితే పొందుతాడు. అండ్ ఫైనల్ గా సాబ్ అండ్ లూఫీ యొక్క మీటింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఈ ఆర్క్ ఎండ్ అయ్యేసరికి డోఫ్లెమింగో అయితే లూఫీ అయితే ఓడిచ్చేస్తాడు. అండ్ ఈ ఫైట్ లో డోఫ్లెమింగో తన డెవిల్ ఫ్రూట్ ని అయితే అవేకన్ అయితే చేస్తాడు. కానీ లూఫీ తన గేర్ ఫోర్ తో డోఫ్లెమింగో అయితే ఈజీగా అయితే ఓడిచ్చేస్తాడు. అండ్ ఇక్కడతో ఈ ఆర్క్ అయితే ఎండ్ అయింది. ఈ ఆర్క్ వచ్చేసి ఓల్డ్ కేక్ ఐలాండ్. అండ్ ఈ ఐలాండ్ లో మనకి కనపడుతుంది బిగ్ మామ్, వన్ ఆఫ్ ది యాన్కోస్ అనమాట. 4 ఎంపరర్స్ ఆఫ్ ది సీ అని చెప్పగా అందులో బిగ్ మామ్ కూడా ఒకరు. అండ్ ఇక్కడైతే ఫైనల్ గా మన సాంజీ అయితే కిడ్నాప్ అవుతాడు. ఎందుకంటే సాంజీ వాళ్ళ ఫాదర్ వచ్చేసి జర్మా 66 జడ్జ్ అనమాట. ఆయన అయితే ఒక మ్యాథ్ సైంటిస్ట్ అతను కూడా. అండ్ సాంజీని చిన్నప్పుడే వదిలేస్తారు. ఎందుకంటే సాంజీ మిగతా వాళ్ళ కాకుండా కొంచెం వీక్ గా ఉంటాడు అండ్ కైండ్ అనమాట. సో సాంజీ సెట్ అవడానికి వదిలేస్తారు. సాంజీని వాళ్ళ అమ్మ కొత్త మేమేస్తుంది. కానీ ఆవిడ చనిపోయిన తర్వాత సాంజీ అయితే జెఫ్ను అయితే మీట్ అవుతాడు. అక్కడి నుంచి ఒక షెఫ్ గా మారతాడు. అండ్ ఫైనల్ గా స్ట్రా హెడ్ లో జాయిన్ అవుతాడు. కానీ ఇప్పుడైతే సాంజీని కిడ్నాప్ చేసి సాంజీని బిగ్ మామ్ యొక్క 35వ డాటర్ అయిన పుడ్డింగ్ తో మ్యారేజ్ ప్లాన్ చేస్తాడు జర్మా. ఎందుకంటే ఇలా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ మధ్య ఒక పొలిటికల్ బాండింగ్ ఉంటుంది అండ్ వాళ్ళైతే ఒక వార్ పవర్ గా ఎదగొచ్చు. అండ్ ఇదైతే సాంజీకి అర్థమవుతుంది. అండ్ సాంజీ అయితే లూఫీని వాళ్ళని సేవ్ చేయడానికి ఈ మ్యారేజ్ కి అయితే ఒప్పుకుంటాడు. అండ్ లూఫీ సాంజీని రెస్క్యూ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ సాంజీ అయితే రిఫ్యూజ్ చేస్తాడు. అండ్ ఫైనల్ గా బ్రూక్ అయితే ఇన్ఫిల్ట్రేట్ అవుతాడు. అండ్ ఫైనల్ గా అక్కడి నుంచి అయితే సాంజీని రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఆ టైంలోనే లూఫీ అయితే మిర్రర్ వరల్డ్ లో ఇరుక్కుపోతాడు బిగ్ మామ్ యొక్క ఫస్ట్ సన్ కాటగోరీ చేతుల్లో. అండ్ కాటగోరీ చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. అండ్ లూఫీకి కాటగోరీకి మధ్య ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ చాలా ఇంటెన్స్ ఉంటుంది. అండ్ లూఫీ ఇప్పుడు దాకా చేసిన ఈ ఫైట్ లోనే చాలా సార్లు ఓడిపోతాడు. అండ్ ఫైనల్ గా లూఫీ తన గేర్ 4 స్నేక్ ఫామ్ లో కాటగోరీ అనేది ఓడిస్తాడు. అండ్ కాటగోరీ చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే అట్లీస్ట్ ఒక 10 సెకండ్స్ ఫ్యూచర్ ని అయితే చూడగలడు తన హాకీ పవర్స్ తో. ఫైనల్ గా లూఫీ అయితే కాటగోరీని డిఫీట్ చేస్తాడు. అండ్ సాంజీని తీసుకొని షిప్ లో అయితే ఎస్కేప్ అయితే అయిపోతారు. అండ్ ఇక్కడ నుంచే మనకి నెక్స్ట్ ఐలాండ్ ఆర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్క్స్ ఆఫ్ వన్ పీస్, వానో ఆర్క్. అండ్ ఈ ఆర్క్ లోనే మనకి అసలైన లూఫీ పవర్స్ అండ్ చాలా విషయాలు, జోరో బ్యాక్ స్టోరీ చాలా అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ ఆర్క్ స్టార్ట్ అయింది వానో ఆర్క్. ఈ ఆర్క్ లో మనకి చాలా పవర్ఫుల్ అయిన కైడోని అయితే చూపిస్తారు. అండ్ కైడో అండ్ ఒరేచి అనే ఇద్దరు కలిపి ఆ వానో ఐలాండ్ అయితే రూల్ చేస్తూ ఉంటారు. నిజానికి వానో ఐలాండ్ యొక్క కింగ్ వచ్చేసి ఓడిన్ వాళ్ళ ఫాదర్ ని మ్యానిపులేట్ చేసి వీళ్ళైతే ఆ కింగ్డమ్ అయితే దక్కించుకొని దాన్ని అయితే రూల్ చేస్తూ ఉంటాడు. అండ్ కైడో అయితే చాలా పవర్ఫుల్. అండ్ స్టార్ట్ స్ప్లిట్ అయ్యి సీక్రెట్ గా వానోలోకి ఎంటర్ అవుతారు. అండ్ వానో అనేది ఒక సామురాయ్ ఐలాండ్. ఇక్కడైతే మొత్తం సామురాయ్స్ ఉంటారు. అండ్ దీన్ని రూల్ చేసేది యాన్కో కైడో. లూఫీ అయితే కైడోని చూడగానే తనతో ఫైట్ లోకి అయితే దిగుతాడు. అండ్ లూఫీ కైడోని గట్టిగానే డ్యామేజ్ చేస్తాడు. కానీ కైడో ఒక్క దెబ్బతో లూఫీని అయితే పడగొడేస్తాడు. అండ్ లూఫీని అయితే జైల్లో పడేస్తారు. అండ్ ఇక్కడి నుంచే వానో ఆర్క్ లో అసలైన థింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. జోరో ఒక లోకల్ సామర్లా పనిచేస్తూ ఉంటాడు. అండ్ జోరో అయితే అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తాడు. అండ్ ఫైనల్ గా జోరో అయితే కైజుకు యోడునొక్క స్వాడ్ అయితే తీసుకుంటాడు. దాని పేరే ఎన్మా చాలా పవర్ఫుల్. ఈవెన్ జోరో స్ట్రెంత్ కూడా సరిపోదు ఎన్మాని యూజ్ చేయడానికి. అండ్ ఇక్కడే మనకి ఓడిన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఓడిన్ వచ్చేసి రోజర్ క్రూ లో ఒక మెంబర్. అండ్ ఓడిన్ అయితే వన్ పీస్ అయితే కనుక్కుంటాడు. అండ్ ఓడిన్ తిరిగి వచ్చేసరికి తన వానో కంట్రీ అయితే కైడో చేతిలో రన్ అవుతుంటుంది. కైడో అయితే ఓడిన్ ని చంపేస్తుంటాడు. అండ్ ఇక్కడ నుంచి మనకి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కైడో నుడిచ్చినాడికి పెద్ద అలయన్స్ స్టార్ట్ అయి ఉంటుంది. లూఫీ క్రూ అండ్ లయన్ కిడ్, సామురా లైక్ కిన్మోన్, మింకిన్, స్క్రాబిల్స్, మైక్రోస్, ఆలోస్ అండ్ చాలా మంది ఉంటారు. అండ్ ఓనిగేమేషలో కైడో ఒక ఫార్ట్రెస్ ఉంటుంది. అక్కడైతే ఈ టైంలోనే కైడో అండ్ బిగ్ మామ్ అయితే ఒక అలయన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ బిగ్ మామ్ ఎంత స్ట్రాంగ్ గా మనకు తెలుసు. అండ్ కైడో ఎంత స్ట్రాంగ్ గా తెలుసు. వీళ్ళ అలయన్స్ ఓడించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వీళ్ళని ఓడించడానికి లూఫీ, కిడ్ అండ్ లా అయితే ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడే ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లూఫీ కైడోతో అయితే ఫైట్ లో దిగుతాడు. అండ్ ఈ ఫైట్ లో లూఫీ చాలా సార్లు ట్రై చేస్తాడు. కానీ చాలా సార్లు దెబ్బలు తినేస్తుంటాడు. లూఫీ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో అసలైన లూఫీ గేర్ 5 అవేకనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. డ్రమ్స్ ఆఫ్ లిబరేషన్ అయితే మోగుతూ ఉంటాయి. అండ్ లూఫీ సన్ గాడ్ నేకాగా అయితే మారతాడు. అండ్ ఇదే వన్ పీస్ లో వన్ ఆఫ్ ది పీకెస్ట్ మూమెంట్ అనమాట. అండ్ లూఫీ గేర్ 5 లో ఫైట్ చేయడం స్టార్ట్ చేయగానే అందరికి మబ్బులిడిపోతాయి. అండ్ లూఫీ అయితే కైడోని కొడతాడు. అండ్ కైడో ఇప్పుడు దాకా అంత డ్యామేజ్ అయితే తీసుకొని ఉండడు. అండ్ కైడో అయితే ఫైనల్ గా లూఫీ చేతిలో అయితే ఓడిపోతాడు. అండ్ లూఫీ ద సన్ గాడ్ నేకా ఫైనల్లీ అరైవ్స్ అండ్ కైడోని అయితే డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇదే టైంలో బిగ్ మామ్ ని లా అండ్ కిడ్ కలిసి డిఫీట్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడతో వానో ఆర్క్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ వానోని అయితే కంప్లీట్ గా లూఫీ అయితే ఫ్రీ చేస్తారు. వానో పీపుల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే 20 years తర్వాత వాళ్ళైతే ఫైనల్ గా ఫ్రీ అయ్యారు. అండ్ వాళ్ళ కొత్త కింగ్ గా మోమోనెస్కే ఓడిన్ యొక్క సన్ అయితే క్రోన్ అయితే ఎక్కుతాడు. అండ్ జోరో అయితే ఆల్మోస్ట్ చనిపోయే టైంలో అండ్ జోరో ఫైట్ చేస్తూ ఉంటాడు మన కింగ్ ని. అండ్ జోరో అయితే కింగ్ ని అయితే డిఫీట్ చేస్తాడు. అండ్ జోరో చాలా పవర్ఫుల్ అవుతాడు. అండ్ ఇదే టైంలో సాంజీ క్వీన్ అయితే డిఫీట్ చేస్తాడు. అండ్ ఇక్కడతో వానో ఆర్క్ లో ఫైట్స్ అయితే ముగిసాయి. అండ్ లూఫీ అయితే వానోని అయితే సేవ్ చేశాడు తన సన్ గాడ్ పవర్స్ తో.
కొత్త చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది. లూఫీ ఇప్పుడు కొత్త ఎంపరర్, ఎందుకంటే కైడో అండ్ బిగ్ మామ్ ఎంపరర్స్ గా దిగిపోయారు కాబట్టి ఇప్పుడు కొత్త ఎంపరర్స్ అయితే చూస్ చేయాలి. అండ్ లూఫీ వచ్చేసి కొత్త ఎంపరర్ అండ్ ఇంకొక కొత్త ఎంపరర్ వచ్చేసి బగీ. అండ్ ఇక్కడ నుంచి అసలైన వన్ పీస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ దాకా ఈ వీడియో చూసారని చాలా థ్యాంక్స్, ఎందుకంటే 1 hour దాకా కంప్లీట్ చేశా, ఎందుకంటే ఎగ్ ఆర్క్ ఇంకా కంప్లీట్ కావలే యానిమే, అందుకే చేయలే. అండ్ ఇక్కడ దాకా ఎక్స్ప్రెషన్ చూసినందుకు చాలా థ్యాంక్స్. ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నుంచి నేనైతే వీడియోస్ ఒక డిఫరెంట్ మేనర్ లో చేయబోతున్నా. ఆ వీడియోస్ వచ్చేసి క్యారెక్టర్ లేదా లైఫ్ ఆఫ్ క్యారెక్టర్స్ వీడియోస్, అంటే ఏదో ఒక క్యారెక్టర్ తీసుకుని వాళ్ళ లైఫ్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వన్ పీస్ థియరీస్, న్యూస్, యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.